నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలోని కట్ట కింద గిరిజన కాలనీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా గిరిజన కాలనీ వాసుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, పేదల సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కానీ పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఇల్లు లేకుండానే ఉండరు. ఇప్పుడు మంచి వాన వస్తే ఉండగలరా? ఉండలేరు. అది ఎవరు గమనించాలా? వచ్చే నాయకులు వస్తారు ఓట్ల కోసం. వాళ్ళు ఏం చేయాలా? ఫస్ట్ మీకు ఇల్లు రాయించాలా, ఇల్లు కట్టించాలి. ఒక ఆయన చూస్తే గత 5 ఏళ్ళు తంతే పడికి ఇల్లు కట్టించాడు. పేదవాడు కట్టించే ఇల్లు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బంగళాలు కోట్లు పెట్టి బాత్రూమ్లు అవి కట్టించుకున్నారు. ఎట్లుండాలని? మనం మనుషులమే కదా, మానవత్వం ఉంది కదా. 10 ఏళ్ల పాటు 10 మంది కాపురాలు ఉండే ఇల్లు అరువుగా కట్టిస్తే భగవంతుడు కూడా మనం మంచిగా చూస్తారు. ఆలోచన లేదు చూసుకుంటున్నారు. కానీ పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఇల్లు లేకుండానే ఉండరు. ఇప్పుడు మంచి వాన వస్తే ఉండగలరా? ఉండలేరు. అది ఎవరు గమనించాలా? వచ్చే నాయకులు వస్తారు ఓట్ల కోసం. వాళ్ళు ఏం చేయాలా? ఫస్ట్ మీకు ఇల్లు రాయించాలా, ఇల్లు కట్టించాలి. ఒక ఆయన చూస్తే గత 5 ఏళ్ళు తంతే పడికి ఇల్లు కట్టించాడు. పేదవాడు కట్టించే ఇల్లు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బంగళాలు